చరిత్రలో నిలిచిపోయిన మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్‌లో ఆమె పేరు ఖచ్చితంగా ఉంటుంది. పవర్, బ్యూటీ, ఇంటెలిజెన్స్ అన్నీ కలిపి ఉన్న ఆమెని కొంతమంది కామాంధురాలంటారు. మరికొంతమంది చాలా పవర్‌ఫుల్ అని, తెలివైనదని, ఎంతకు అయినా తెగిస్తదని అంటారు. ఆమె ఇంకెవరో కాదు, క్లియోపాత్రా. ఏన్షియంట్ ఈజిప్ట్‌కి ద లాస్ట్ పారా అంటే కింగ్ ఆర్ రూలర్‌ని ఈజిప్షియన్లు అలా పిలుస్తారు. క్లియోపాత్రా ఈజిప్ట్‌లోని అలెగ్జాండ్రియాలో 69 బీసీలో జన్మించింది. నిజానికి ఆమె గ్రీక్ వంశానికి చెందింది. దానికి రీజన్ ఆమె పూర్వీకులు టోలెమీ డైనస్టీ 200 ఇయర్స్ బ్యాక్ ఈజిప్ట్‌లో స్థిరపడ్డారు. క్లియోపాత్రా ఎంతో అందమైనది, ఇంకా తెలివైనది కూడా. ఆమె 9 భాషల్లో మాట్లాడగలదు. 51 బీసీలో తండ్రి చనిపోయాక 10 ఇయర్స్ ఏజ్ ఉన్న తన పెద్ద తమ్ముడు టాలెమీ 13ని పెళ్లి చేసుకుని ఫస్ట్ టైం రూలింగ్ స్టార్ట్ చేసింది. కానీ వీళ్ళ మధ్య విభేదాలు రావడంతో తన పెద్ద తమ్ముడు రాజ్యం నుంచి బహిష్కరించాడు. దాంతో మళ్ళా రాజ్యాన్ని ఎలా అయినా దక్కించుకోవాలని అదే సమయంలో రోమన్ లీడర్ జూలియస్ సీజర్ ఈజిప్ట్లో ఉన్నాడని తెలిసి తనని యూజ్ చేసుకుని మళ్ళా ఈజిప్ట్ని రూల్ చేయాలని ప్లాన్ వేసింది. ఎలా అయినా సిజర్‌ని తన వైపుకు తిప్పుకోవడం కోసం క్లియోపాత్రా ప్రతిరోజు తన ప్యాలెస్‌లోకి సీక్రెట్‌గా వెళ్లి కలిసేది. అలా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ అయింది. చివరికి సెజర్‌తో కలిసి తన తమ్ముడిపై యుద్ధం చేసి గెలిచింది. అదే సమయంలో తన తమ్ముడు మరణించాడు. కానీ క్లియోపాత్రా రూల్ చేయాలంటే తను మళ్ళా మ్యారేజ్ చేసుకోవాల్సి రావడంతో తన చిన్న తమ్ముడు టాలెమీ 14థ్‌ని మ్యారేజ్ చేసుకున్నా కూడా సెజర్‌తో సంబంధం అలాగే కంటిన్యూ చేయడంతో పాటు తనతో ఒక బిడ్డని కూడా కంది. ఇది రోమన్స్‌కి ఏమాత్రం నచ్చకపోవడంతో సెజర్‌పై తన కింగ్డమ్‌లోనే తిరుగుబాటు స్టార్ట్ అయింది. దానికి రీజన్ క్లియోపాత్రా ఒక రోమన్ కాకపోవడం, ఇంకా తనకి పుట్టిన బిడ్డ నెక్స్ట్ రోమ్‌కి రూలర్ అవుతాడు అని వాళ్ళలో ఆందోళన స్టార్ట్ అయింది. రోమ్ కింగ్డమ్‌లోని మంత్రులు ప్లాన్ చేసి సెజర్‌ని చంపేశారు. క్లియోపాత్రా తన పవర్‌ని వదులుకోకూడదని సెజర్ రైట్ హ్యాండ్ అయిన మార్క్ యాంటనీతో రిలేషన్ స్టార్ట్ చేసింది. కానీ అప్పటికే రోమ్‌ని పాలిస్తున్న ఆక్టేవియన్ మార్క్ యాంటనీపై యుద్ధం స్టార్ట్ చేశాడు. అందులో ఓడిపోవడంతో మార్క్ యాంటనీ తనకు తానే కత్తితో పొడుచుకుని మరణించాడు. అదే టైంలో క్లియోపాత్రా కూడా అలెగ్జాండ్రియాలో మరణించింది. ఆమె అందంతో రాజులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె తెలివితో సామ్రాజ్యాలను వణికించింది. ఆమె కథ ప్రేమ, ధైర్యం, రాజకీయాలు, కుట్రలతో నిండి ఉన్నా చివరికి ఈజిప్ట్ చరిత్రలోనే అత్యంత పవర్ఫుల్ ఉమెన్‌గా నిలిచింది.